హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అండి. రిజల్ట్స్‌తో పాటే మనకి ఫైనల్‌కి అని కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేశారు కదా! అయితే మనకి ఫైనల్‌కి ఓకే. సో, ఏంటి కరెక్టా అంటే కీ అబ్జెక్షన్స్ మొత్తం తీసుకొని ఫైనల్‌కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు. దాంతో పాటు రిజల్ట్స్‌లో కూడా మనకి చిన్న అప్‌డేట్ అయితే వచ్చిందండి. ఏంటి అనుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి మనకి 2 సార్లు అయితే డిక్లేర్ చేయబోతున్నారనమాట. ఓకేనా. సో, మీకు ఫస్ట్ టైమ్ డిక్లేర్ అవుతాయి. సెకండ్ టైమ్ కూడా డిక్లేర్ అయితే అవుతాయి. సో, అసలు ఫస్ట్ టైమ్‌కి, సెకండ్ టైమ్‌కి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేసుకోబోతున్నామన్నమాట. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే యూజ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటు ఇంకా లైక్ చేయలేదా? లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి చిన్న నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో, ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే రిజల్ట్స్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అప్డేట్‌లో భాగంగా మనం చూసుకున్నట్లయితే, రిజల్ట్స్ అనేవి మనకి జూన్ రెండో వారంలో అయితే రాబోతున్నాయండి. అంటే జూన్ రెండో వారం అనుకున్నట్లయితే ఎగ్జాక్ట్ డేట్ మనం చెప్పాలనుకున్నట్లయితే నేను మీకు ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్తాను. ఓకేనా? మరి ఇక చూసినట్లయితే సో, ఎగ్జాక్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే టెంటేటివ్‌లీ అయితే మనకి జూన్ 14 అయితే ఇచ్చారనమాట. అంటే ఎండింగ్ అనమాట. అంటే సెకండ్ వీక్‌కి ఎండింగ్ అనమాట. బట్ మనకి జూన్ 14థ్‌నే వస్తుందనుకున్నట్లయితే జూన్ 14థ్ అయితే రాదండి. మనకి జూన్ 14 కన్నా కూడా ముందే మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా. దాంతో పాటే ఏదైతే ఫైనల్‌కి ఏదైతే ఉందో సో, ఫైనల్‌కి అనేది మనకి ఈ యొక్క ఫ్రైడే రోజు మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే. ఫైనల్‌కి వచ్చినప్పుడు ఫైనల్ కీలో మీరు ఉన్న ఆన్సర్‌లు అయితే మనకు కరెక్ట్ అయితే అవుతాయి తప్పిస్తే. సో, అందుకని అయితే మీకు ఎక్స్‌ట్రా‌గా అయితే ఉండవనమాట. సో, ఫైనల్ కీలో ఏవైతే ఆన్సర్‌లు ఉంటాయో సో, అవి మాత్రమే మనకి ఇంకా అవే ఇంకా మనకి ఫైనల్ అని చెప్పేసి అర్థం అనమాట. అయితే ఇక్కడ మరి రిజల్ట్స్ అనేవి ఎందుకు మనకి 2 సార్లు వస్తాయని చూసుకున్నట్లయితే ముందుగా రిజల్ట్స్ అనేవి సో, ఇక్కడ ముందుగా మనకి రిజల్ట్స్ అనేవి సో, ఎవరైతే మనకి నార్మల్‌గా స్టేట్ బోర్డ్‌లో ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకి ఎలాంటి లేట్ చేయకుండా కూడా మనకి ఫాస్ట్‌గా అయితే రిలీజ్ చేస్తారన్నమాట రిజల్ట్స్ అనేవి. బట్ మళ్ళీ రెండోసారి రిజల్ట్స్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనుకున్నట్లయితే, సో, ఎవరైతే మనకి సీబీఎస్‌ఈ గాని, ఐసీఎస్‌ఈ గాని ఓకే. లేకపోతే మనకి ఇంటర్మీడియేట్‌లో సప్లిమెంటరీలో గాని అట్లా పాస్ అవుతారో, సో, వాళ్ళకి మళ్ళీ రిజల్ట్స్ అనేవి కూడా కౌంటింగ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇతర బోర్డుల్లోని బైపీసీ సంబంధించి సో, మార్క్స్ అనేవి 100 మార్క్స్ అయితే ఉంటాయి కాబట్టి, సో, ఆ 100 మార్క్స్‌ని బేస్ చేసుకొని సో, వారేంటంటే సో, మొత్తం ఓకే. డిప్లొమా వాళ్ళకి గాని వాళ్ళ రిజల్ట్స్ కానివ్వండి, సీబీఎస్‌ఈ రిజల్ట్స్, ఐసీఎస్‌ఈ రిజల్ట్స్, ఓపెన్ స్కూల్ వారి రిజల్ట్స్, సప్లిమెంటరీ రిజల్ట్స్, సో, ఇలా రీవెరిఫికేషన్ రిజల్ట్స్ మొత్తం అంతా కూడా మళ్ళీ మన డిక్లరేషన్‌లో అయితే ఇవ్వాలి కాబట్టి, సో, అవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ టైం తీసుకుంటుందనమాట. సో, అప్పుడు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఆహ్, లైక్ మీకొక సో, మీకు ఒక 45 మార్క్స్ అయితే వచ్చాయి. సో, మీకు మళ్ళీ ఇంటర్మీడియేట్‌లోని ఓకే. ఒక 60 మార్క్స్ వచ్చాయనుకుందాం. సో, ఇదే స్కోర్‌తోని మళ్ళీ ఇంకో స్టూడెంట్ అనేవాళ్ళు ఎవరైతే 5 మార్క్స్‌తోని అలాగే సప్లిమెంటరీలో కూడా మనకి 600 తెచ్చుకున్నారనుకుందాం. సో, ఆ టైంలో ఏంటి అనుకున్నట్లయితే సో, మీ ఇద్దరికి సేమ్ ర్యాంక్ అయితే ఇవ్వాలి కాబట్టి సో, ఎట్లా అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 ఓకే. 15,000 వస్తేనేమో 15 ఒక 1300 వచ్చిందనుకుందాం. సో, 1300 వస్తే సో, వాళ్ళకి ఎట్లా వస్తుందంటే 1300 ఓకే. 0.1 అయితే వస్తుందన్నమాట. సో, అట్లాగైతే వస్తుంది. ఓకేనా? సో, ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ రిజల్ట్‌లో మీకు ఈ విధంగా వస్తుంది. సెకండ్ రిజల్ట్‌లోని వాళ్ళకి మీకొచ్చిన మార్కులే మీకొచ్చిన ఇంటర్మీడియేట్ మార్క్స్, మీకొచ్చిన ఎంసెట్ మార్క్స్ వస్తే వాళ్ళకి కూడా మనకి 13,001 అయితే ర్యాంక్ అయితే ఇస్తారన్నమాట. ఇట్లాగ ర్యాంక్స్ అనేవి సెకండ్ టైమ్ కూడా మనకి డిక్లేర్ అయితే అవుతాయి. సో, ఎవరికైతే ఏపీ ఇంటర్మీడియేట్ బోర్డ్ ఉంటారో లేకపోతే తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్ ఉంటారో వాళ్ళకైతే మాత్రం ర్యాంక్స్ అనేవి చేంజ్ అయితే అవ్వవన్నమాట. సెకండ్ టైమ్ రిజల్ట్స్‌లో కూడా. ఓకే. అంటే సెకండ్ టైమ్ రిజల్ట్స్ రావాలంటే మనకి ఇంకా సీబీఎస్‌ఈ బోర్డు, ఐసీఎస్‌ఈ బోర్డు, ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఓకే. ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి డిప్లొమా నుంచి సో, అందరూ కూడా డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. యాక్సెప్ట్ అవ్వాలి. అవన్నీ కూడా కరెక్ట్ చేయాలి. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్స్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఆపరు. ముందుగానే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మనకి సెకండ్ టైమ్ సీబీఎస్‌ఈ వాళ్ళందరూ కూడా రిలీజ్ చేస్తారన్నమాట. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, అది కూడా మరి ఇదే విధంగా కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి
పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకుని డిక్లరేషన్ ఫామ్ ఇంకా సబ్మిట్ చేయలేదా? ఓపెన్ అయితే ఉంది. మరి ఎప్పుడైనా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే డిక్లరేషన్ ఫామ్ కూడా సబ్మిట్ అయితే చేసేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.